హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ధృవిక విలేజ్ వ్లాగ్స్. ఈరోజంతా ఎలా జరిగింది, నా డే ఎలా గడిచింది, ఈరోజు మొత్తం ఇంట్లో పనులు ఎలా చేశాను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ కొత్తగా అయితే హైప్ అనే ఆప్షన్ ఇచ్చింది కదా, హైప్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేనైతే తెల్లవారుజామున 5 గంటలకి లేచాను. కొన్ని పనులు అయితే చేసుకున్నాను. తర్వాత వాకిలైతే ఊడుస్తున్నాను అన్నమాట. ఇదైతే మా ఇంటి ముందే పందిరి ఉంటుంది. ఆ పందిరి కింద ఊడుస్తున్నాను. మాకైతే చాలా ప్లేస్ అన్నమాట. ఎవరైనా వచ్చినా కానీ కూర్చోవడానికి కూడా చాలా విశాలంగానే ఉంటుంది. మంచిగా పిల్లలు కూడా ఆడుకోవడానికి కూడా చాలా ప్లేసే ఉంటుంది. మా ఇంటి వెనక కూడా చాలా ప్లేస్ ఉంటుంది. మా ఇంటి వెనుక చిన్న పాక కూడా ఉంటుందన్నమాట. ఇలా ముందైతే మాత్రం చాలా ప్లేస్ ఉంటుంది. అలా బైక్ పెట్టుకుంటారు. ఇవైతే మంచాలు సాయంత్రం అయితే అక్కడ పడుకుంటారనమాట. మా అత్తయ్య మామయ్య 2 మంచాలు వేసుకొని, ఇవైతే బయట అనమాట. అంటే ఇది వెనక సైడ్ అనమాట. ఊడుస్తున్నాను. మనకి హోమ్ టూర్ కావాలంటే తప్పకుండా వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను, ఓకేనా. ఇదైతే వెనక సైడ్ అనమాట. చాలా ప్లేస్ ఉంటుంది. ఇవైతే మాకు కుళాయి వాటర్ వస్తాయి అన్నమాట. రోజు మార్నింగ్ ఈవినింగ్ వస్తాయి. అండ్ అవైతే మేము పడతామన్నమాట. అదైతే మోటార్ ఆన్ చేయగానే మాకు వాటర్ అనేవి వస్తాయి అన్నమాట. అవైతే మా అత్తయ్య, అంటే మా సైడ్ ఇలాగే శారీస్ అనేది కట్టుకుంటారు పెద్దవాళ్ళు అయితే. అంటే అప్పటి నుంచి అలాగా అలవాటు అనమాట. అలాగే కట్టుకుంటారు. అండ్ కొంతమంది అయితే కుర్చీలు కూడా కట్టుకుంటారు. ఇదైతే మా వెనక సైడు ఇలా ఊడ్చేస్తున్నాను. ఊడ్చేసిన తర్వాత ఇవైతే మిల్లు బియ్యం అనమాట. మిల్లు బియ్యాన్ని పొట్టుపోయేటట్టు చెరుగుతున్నాను. మాకైతే మొత్తం పండించినవి అనమాట. మేమైతే కొనము. మాకైతే పండిస్తే ఒక 2-3 సంవత్సరాల వరకు కూడా బియ్యం అనేవి వస్తాయి. మేమైతే ఇంకా బయట ఎక్కడ కొనము. ఇంకా ఆర్గానిక్గా పండించిన బియ్యమే బయట అయితే. అయినా కానీ అవి కొంచెం పాలిష్ చేస్తారు కదా. ఇవైతే చాలా పొట్టు ఉంటుంది అన్నమాట. చిన్న మిల్లుకి వేస్తాము. పొట్టు అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే నేను ఇంకా పని అంతా అయిపోయింది కదా. ఇప్పుడైతే బియ్యం కడిగేసుకున్నాను. ఇంకా గ్యాస్లో అయితే అసలు దొరకట్లేదు కదా. మాదైతే హెచ్పి అనమాట. అస్సలు బుక్ చేసినా కానీ 45 డేస్గా ఓటీపీ రావాలి అనేసి మా హస్బెండ్ చెప్పారు. అప్పటికైతే మనకి ఓటీపీ చూస్తే అప్పుడు గ్యాస్లు వస్తాయని. ఇప్పుడైతే పొయ్యి అయితే మంట చేశాను అనమాట. మంట చేసేసి బియ్యం కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఎందుకంటే ఇప్పుడు గ్యాసులు కూడా అసలు రావట్లేదు, చాలా కొరత కదా. అందువల్ల ఇప్పుడైతే గిన్నెలు కూడా తోముదామనేసి బయట పెట్టా. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది. గిన్నెలు అయితే తోమిస్తున్నాను అనమాట. ఇవైతే చెప్పాను కదా ముందు వీడియోలో కూడా, ఇది కింద ఫ్లోర్ ఏం లేదు, మట్టి నేలే. అందులో పెట్టేస్తా గిన్నెలు. ఇంకా తోముకోవడమే. కడిగేసుకుంటున్నాను. వెనకైతే గోబర్ గ్యాస్ అనమాట. ఇదైతే మా గాబు తొట్టి. ఇకైతే గిన్నెలు అయితే గబగబా తోమేసుకుంటున్నాను. మా పిల్ల కూడా ఈ వీడియో షూట్ చేస్తుంటే వస్తుందన్నమాట. అందుకోసమని గిన్నెలు కూడా గబగబా కడిగేసుకుంటున్నాను. అండ్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. రోడ్డు పక్కనే కాబట్టి కొంచెం వెహికల్స్ అనేవి తిరుగుతూ ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ముందు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అండ్ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అండ్ తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.
అండ్ ఇప్పుడైతే గిన్నెలు అయితే కడిగేసుకోవడం అయితే అయిపోతుంది తొందరగా. మాదైతే వచ్చేసి పూరిళ్ళేనండి, తాటాకులు ఇల్లే, పైన తాటాకులు కింద ఫ్లోర్ అన్నమాట. ఇంకా తడికలు ఇంకా అంతే, రేకులు గట్ట అలా కాదు. అండ్ ఇప్పుడైతే బట్టలు అయితే ఉతికేసుకుందాం అనేసి నానబెట్టేసాను ఆల్రెడీ, ఇంకా ఉతకడమే ఉంది. బట్టలు నానబెట్టాక ఉతికేసి ఇంకా వంట అయితే పప్పు అయితే తాలింపు పెట్టాలి. అదైతే ఉడుకుతుంది. అది ఉడికేలోపు ఏదైనా పని అయితే అవుతుంది కదా అనేసి ఈ బట్టలు అయితే ఉతికేస్తున్నాను. అక్కడ తడికి దగ్గర ఉన్నాయి అయితే కొత్త బట్టలు అన్నమాట. కొత్తవి అయితే వాటిని పక్కకు తీసేస్తాను అన్నమాట. వాటికి మన ఏమైనా రంగు కలర్స్ అంటుతాయి కదా అనేసి పక్కన పెడతాను. నేనైతే కూర్చొని ఉతుకుతాను, ఎందుకంటే కొంచెం ప్రెగ్నెన్సీ కదా, అందుకని కూర్చొని ఉతుకుతాను అన్నమాట. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ యూట్యూబ్ హైప్ అనే ఆప్షన్ ఇస్తుంది కదా, తప్పకుండా హైప్ మరి కొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఏమైనా తప్పులు ఉంటే మాట్లాడేది క్షమించండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. తనైతే మా అత్తయ్య అన్నమాట. మా సైడ్ అలానే డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది, అంటే మా కల్చర్లో అలాగే కట్టుకుంటారు. అండ్ ఈసారి తప్పకుండా మా అత్తయ్యతో మాట్లాడిపిస్తాను. మీరు కూడా సపోర్ట్ చేయండి మన ఛానల్కి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే మనం ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది తీస్తాం అన్నమాట. అండ్ యూట్యూబ్ గర్ల్ అయినా బాయ్ అయినా ఎవరైనా కానీ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒకరిని మనం డబ్బులు అడగకూడదు, మన వాల్యూ అనేది పోతుంది. అండ్ యూట్యూబ్లో కూడా ఫస్ట్ అయితే మనకి ఏమంటారు, ఫేమ్ అనేది రాదనమాట. మనం వీడియోస్ పెడుతున్న కొద్దీ అప్పుడు అనేది వస్తుంది. నాకు ముందు కూడా యూట్యూబ్ ఛానల్ ఉండేది. ఎందుకు నేనే మన చుట్టుపక్కల మన ఫ్యామిలీ సర్కిల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటి యూట్యూబ్ పెట్టావా అంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసావా, యూట్యూబ్ పెట్టావు కదా అనేవాళ్ళు. నాకేమో ఎలానో అనిపించేది, ఏంటి యూట్యూబ్ పెడితే మనం రాంగ్ అంటే ఏదైనా తప్ప, మనం మంచి కంటెంట్ చేస్తున్నాం కదా, ఓవర్గా ఏం కాదు కదా, మనం చేసేదే అక్కడ వీడియో రూపంలో చూస్తున్నాం కదా, అంటే మన డైలీ జీవన విధానం కానీ, మనం చేసే పనులు కానీ, వంట కానీ, కుకింగ్ కానీ, ఏదైనా డైలీ వ్లాగ్ అన్నమాట పెడుతున్నాం అనేసి అనుకున్నాను. అండ్ తర్వాత మళ్ళీ అది ఎందుకు డిలీట్ చేసేసాను అన్నమాట. మళ్ళీ ఇది కొత్త న్యూ ఛానల్. అండ్ ఇందులో అయితే నాకు అనిపించింది, ఎవరో గురించి మనం ఆలోచించకూడదు, మన సొంతంగానే మనం, ఎవరు పెట్టేవాళ్ళు కాదు, ఎవరు ఏం కాదు, వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఎవరి గురించి ఆలోచించకూడదు అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనేసి ఆలోచిస్తే మనం అక్కడే ఆగిపోతాం తప్ప కొద్దిగా కూడా ముందుకు కదలలేమన్నమాట. అండ్ మీకు నేను ఇన్స్పిరేషన్గా చెప్తున్నాను, ఎందుకంటే ఒక్కళ్ళ గురించి మనం అస్సలు ఆలోచించకూడదు. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, మనం మంచిగా సంపాదించాలి, అలా అనుకోవాలన్నమాట. ఒకళ్ళ గురించి వాళ్ళు ఏమో అనుకుంటారులే, వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే మనం ఇంకా అక్కడే ఉంటాం, కొంచెం కూడా ముందుకు వెళ్ళలేమన్నమాట. అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే బట్టలు అయితే ఉతికేయడం అయిపోయింది అండ్ ఆరబెడుతున్నాను అనమాట. ఇది పందిరి కింద. అండ్ మన హోమ్ టూర్ చేయమంటే తప్పకుండా చేస్తాను. ఇంకా మీకు 4000 వాచ్ అవర్స్ గురించి కానీ కంప్లీట్ వీడియోస్ చేస్తాను. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. మీరు ఇంకా ముహూర్తాలు టైం చూసి ఈ వారం బాగాలేదు, ఆ వారం బాగాలేదు అని యూట్యూబ్కి అలాంటివి లేవన్నమాట. బట్టలు అయితే కొన్ని అయితే మందంగా ఉండే బయట ఆరేస్తున్నాను, కొంచెం పలుచగా ఉంటాయి కదా వాటిని అయితే చిన్నవి లోన ఆరేస్తాను అన్నమాట. ఎందుకంటే మరీ పలుచటి ఆరేస్తే ఎండకి బాగా ఏమంటారు, కలర్ పోతాయి, ఎండ వెలిసిపోతాయి, చిరిగిపోతాయి కదా, అందుకని
కొన్ని బయట ఆరేస్తాను, కొన్ని ఎండ అయ్యేలోపు 12 లోపు తీసేస్తాను అనమాట. ఎందుకంటే ఎండ బాగా పెరిగిపోతున్నాయి కదా, త్వరగా 1-2 గంటల్లోకి మనకి బట్టలు అనేవి ఆరిపోతున్నాయి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఒక కామెంట్ నా మొహాన పడేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొంచెం రోడ్లో కొంచెం నాయిస్ అనేది వస్తుంది, సౌండ్స్ వస్తాయి, రోడ్డు పాయింట్లోనే మా ఇల్లు, అందుకని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే నాకులాగా ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. అండ్ మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, సిస్టర్ అయినా బ్రదర్ అయినా ఎవరైనా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేస్తారు.